సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తమ మద్దతు అంటూ మందకృష్ణ మాదిగ ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. కూటమికి మాదిగలను తాకట్టు పెట్టి అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీ, చంద్రబాబు ద్వారానే సాధ్యమని మోసపూరిత మాటలు మాట్లాడాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం పార్లమెంటులో చట్టబద్ధత కల్పించకుండా సుప్రీంకోర్టులోకి తోసేసే కుట్ర చేసినటువంటి బీజేపీతో భాగస్వామిగా మారిన నువ్వు ఎందుకు మాదిగలను, అణగారిన వర్గాల ప్రజలను మనువాద కవిగిలికి చేర్చాలనుకుంటున్నావో సమాధానం చెప్పాలి. బీజేపీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. 2014లో తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కాకినాడ ప్లీనరీలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చింది. 14 నుంచి 2024 దాకా దాదాపు 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. ఎన్నో అసాధ్యమైన బిల్లుల్ని సుసాధ్యం చేసుకుని అమలు చేసుకుంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ 370 ఆర్టికల్ రద్దు చేయడం. భారతదేశానికే అత్యంత కష్టతరమైన అంశం 370 ఆర్టికల్ రద్దు. అలాంటి 370 ఆర్టికల్ను రద్దు చేసి నువ్వు అమలు చేసుకుంటున్న సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. మరి ఎస్సీ వర్గీకరణ అంశం రూపాయి ఖర్చు కానిది, ₹1 ఖర్చు కానిది. రూపాయి ఖర్చు కాని వర్గీకరణ అంశాన్ని 10 ఏళ్ల పాటు పార్లమెంటులో నాంచి సుప్రీంకోర్టులోకి తోసేసినందుకు బీజేపీకి రుణపడాలా, బీజేపీకి ఓటేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల తమ పాలనలో అనేక బిల్లులు చేసుకున్న సందర్భంలో ఎవరికి కమిటీ వేయలేదు. కానీ నవంబర్ 11న 2023 నవంబర్ 11న హైదరాబాదులో బీజేపీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించే దానికి మాదిగల ఈశ్వరూప మహాసభని పేరు పెట్టి దానికి నరేంద్ర మోడీ గారు వస్తే ఆ నరేంద్ర మోడీ గారు వచ్చిన దాని వేదిక మీద సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు, మీతో కలిసి పనిచేస్తాను, దానికోసం ఒక కమిటీ వేస్తానని చెప్పని మోడీ గారు చెప్పడం జరిగింది. 10 ఏళ్లలో తెలుగుదేశం ఎంపీలు లేవనెత్తారు వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో, కాంగ్రెస్ ఎంపీలు లేవనెత్తారు వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో, బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తారు వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో. కానీ 10 ఏళ్ల కాలంలో తెలుగుదేశము, కాంగ్రెసు, బీఆర్ఎస్ అనేక పార్టీలు మొత్తం కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన కనీసము వర్గీకరణ ఊసే ఎత్తకుండా